ఇప్పుడు దేన్ని పట్టుకున్నా బంగారం అయిపోతోంది. టైం అంటే ఇదే కాబోలు. గబ్బర్ సింగ్ హిట్ తో ఫుల్ స్వింగ్ లో ఉంది శృతి హాసన్. కొడితే సిక్సే కొట్టాలి అన్నట్టు బాక్స్ ఆఫీస్ రికార్డుని టార్గెట్ చేసింది శృతి. ఏదో హిట్ తో సరిపెట్టుకోకుండా బ్లాక్ బస్టర్ తో సత్తా చాటింది. గబ్బర్ సింగ్ హిట్ వేళా విశేషమో ఏకంగా అవార్డే కొట్టేసింది. అనగనగా ఓ ధీరుడు సినిమాకు గాను బెస్ట్ డెబ్యూ యాక్టర్ గా మా అవార్డు అందుకుంది. తండ్రి కమల్ చేతుల మీదుగా ఈ అవార్డు అందుకోవడం ఎప్పటికీ మర్చిపోలేను అంటోంది శృతి. నిన్ను చూడని కన్నులెందుకు అని అని మనస్సు చెప్పుతోంది మంచి మాటని, వయస్సు ఒప్పుకుంది ఆ మాట చాలని, సుదూర తీరమేదో ఏరి కోరి మీరి చేరగా జంటగా సూటిగా నటుగా రెప్పవేయకుండా మోయకుండా నిన్ను చూడని. గబ్బర్ సింగ్ తో లక్ తోక తొక్కిన ఈ అమ్మడి సుడిగుండలా తిరుగుతోంది. దమ్ములో ఎన్టీఆర్ తో ఆడిపాడే ఆఫర్ పోగొట్టుకున్న మరో ఛాన్స్ దక్కించుకుంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించే ఎమ్మెల్యే సినిమాలో శృతి హీరోయిన్. మిసాలుడు నీడు చూడైనోడు నీ వైపే వస్తున్నాడు, కళ్ళల్లో కసి ఉన్నాడు, కండల్లో పస ఉన్నాడు, వచ్చేశాడు లంక బిందెల్లో నా పాలే పోసి అతోడేస్తాడు. గబ్బర్ సింగ్ సక్సెస్ తో కుర్ర హీరోలు శృతిపై ఫోకస్ పెట్టారు. మరో మెగా ఫ్యామిలీ హీరో బన్నీతో నటించనుంది శృతి. పూరి జగన్నాథ్ బన్నీ కాంబినేషన్ మూవీలో హీరోయిన్ గా శృతిని అనుకుంటున్నారట. మొత్తానికి శృతి గబ్బర్ సింగ్ తో క్రేజీ హీరోయిన్ అయిపోయింది. సుందరి 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 మనసులే చేసినావే ఇస్త్రీ.